మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తోంది. దీంతో మరోసారి అక్కడ ఆందోళనలు షురూ అయ్యాయి. 85% పైగా చూపు కోల్పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ను తమకు చూపించాలంటూ ఇమ్రాన్ సోదరి కుమారులు డిమాండ్ చేస్తున్నారు. కంటి చూపు పోయిందన్న వార్తలను ప్రభుత్వం తిప్పికొడుతోంది. మెడికల్ బోర్డు వాదనలు అవాస్తవం అంటూ ప్రభుత్వం చెబుతోంది. అటు ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి తరలించాలనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి. ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్కు మాజీ క్రికెటర్లంతా మద్దతు ప్రకటిస్తున్నారు. క్రికెట్ లోకమంతా కూడా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇటు ఇండియన్ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ సహా 14 మంది క్రికెటర్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. 800 రోజులుగా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్కు సరైన వసతులు కల్పించాలని, ఇమ్రాన్ ఖాన్ను విడిచిపెట్టాలంటూ అటు చాలామంది కోరుతున్న పరిస్థితి. సో ఇమ్రాన్ ఖాన్కు మెరుగైన వైద్యం అందించాలంటూ భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా మొత్తం 14 మంది క్రికెట్ దిగ్గజాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం వివిధ దేశాలకు చెందిన 14 మంది క్రికెటర్లు పాకిస్తాన్కు లేఖ రాశారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ క్రికెట్ దిగ్గజాలు రంగంలోకి దిగారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని పాకిస్తాన్ ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేశారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ మాత్రమే కాదు, గ్రెగ్ చాపెల్, అలాగే అలన్ బోర్డర్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హంక్స్, మైక్ అథర్టన్, నాసిర్ హుసేన్, మైక్ బెర్లీ, డేవిడ్ గ్రోవర్, క్లైవ్ లాయిడ్, జాన్ రైట్ లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేయాలని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలంటూ వీళ్ళంతా కూడా లేఖ రాశారు. ఆ లేఖను ఒకసారి మనం చూడొచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వానికి దిగ్గజ క్రికెటర్లు రాసిన లేఖకు సంబంధించిన వీడియో ఒకటి, ఆ లేఖ ఒకటి వైరల్గా మారుతుంది సోషల్ మీడియాలో. ఇక ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పటి క్రికెట్ దిగ్గజమైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల మధ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా అంటే ప్రస్తుతం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన కంటి చూపు 85% పైగా కోల్పోయారన్న వార్తలు రాగా తాజాగా ఆయన్ని రహస్యంగా అడియాల జైలు నుంచి ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీనిపై పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. కుటుంబ సభ్యులకు ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యులను తీసుకెళ్లి ఈ పరీక్షలు చేస్తే బాగుంటుందనే డిమాండ్లు కూడా వెల్లువెత్తున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైల్లో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే పీటీఐ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఈ పరిణామం ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ఉందంటూ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన సోదరీమణులు అలాగే ఆయన కుటుంబ సభ్యులంతా కూడా గతంలో కూడా ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మరొకసారి ఆయన ఆరోగ్యం గురించి వాళ్ళంతా కూడా ఆయన్ని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆందోళనకు సంబంధించిన దృశ్యాలతో పాటు ఆయన సోదరి కూడా మాట్లాడారు. అది కూడా చూద్దాం. बस ही बिखा हुकूमत 45 की हम नहीं मानते। लीमा हाउस की बहनों को मिलने हमें मिलने क्यों नहीं दे रहे, डॉक्टर को क्यों नहीं मिलने दे रहे, ये झूठ बोलते हैं, हमें कैसे इन पे यकीन होगा। अभी सिर्फ ये पता है कि 2 हफ्ते ये यहीं का डॉक्टर कह रहा था और पिम्स वाले डॉक्टर ने कहा है कि उस दिन अगर वो ना आते तो उनकी आंख जाया हो जाती। बिल्कुल ऐसी बात की है, बिल्कुल ठीक कह रही हैं आप। हमें मिलने क्यों नहीं दे रहे, डॉक्टर को क्यों नहीं मिलने दे रहे, ये झूठ बोलते हैं, हमें कैसे इन पे यकीन होगा। अभी सिर्फ ये पता है कि 2 हफ्ते ये यहीं का डॉक्टर कह रहा था और पिम्स वाले डॉक्टर ने कहा है कि उस दिन अगर वो ना आते तो उनकी आंख जाया हो
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి మాట్లాడుతున్న మాటలు వింటున్నాం కదా. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతున్న వేళ దాదాపు ఆయన కంటి చూపు కోల్పోయే పరిస్థితి వచ్చిందనే వార్తలు గుప్పమంటున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది సల్మాన్ రూపొందించిన నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రకారం అడియాల జైల్లో ఉన్న ఆయనకు సరైన వైద్యం అందకపోవడం వల్ల కుడి కంటి చూపును దాదాపు 80% కోల్పోయారు. కనీస వైద్య సౌకర్యాలను కూడా జైలు అధికారులు నిరాకరించారని, తీవ్రమైన ఒంటరితనం, అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలుస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అతని మనుగడకు అవసరమైన కనీస అవసరాలు కూడా ఎక్కువ ఏమీ ఆశించట్లేదంటూ ఇమ్రాన్ స్వయంగా చెప్తుంటే పరిస్థితి తీవ్రంగా అద్దం పడుతుందంటూ లాయర్ చెప్తున్నారు. కనీసం తనకు బతకడానికైనా కొన్ని అవకాశాలు కల్పించినట్టు ఇమ్రాన్ ఖాన్ మొరపెట్టుకున్నాడంటే ఎంత దారుణంగా పరిస్థితిలో జైల్లో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో కుటుంబ సభ్యులకు లేదా వ్యక్తిగత వైద్యులకు సమాచారం ఇవ్వకుండా ఇమ్రాన్ను ఆసుపత్రికి తరలించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అంటూ పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ మండిపడుతోంది. ఇది ఆయన జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టడమేనంటూ హెచ్చరిస్తోంది. ఏదైనా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఖచ్చితంగా ఇమ్రాన్ సొంత వైద్యులు కనీసం కుటుంబ సభ్యుడి సమక్షంలోనే జరగాలంటూ పార్టీ పట్టుబడుతోంది. గతంలో మాదిరిగానే వాస్తవాలను దాచిపెట్టి ఇమ్రాన్ను భౌతికంగా మానసికంగా దెబ్బతీయడానికి సైనిక అనుకూల ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ త్వరలో ఇస్లామాబాద్లో కొత్తగా నిర్మిస్తున్న జైలుకు తరలిస్తామంటున్నారు. మరో 2 నెలల్లో ఈ జైలు అందుబాటులోకి వస్తుందని, అక్కడ అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం 2023 ఆగస్టు నుంచి అవినీతి కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ అడియాల జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ శిక్ష అనుభవిస్తున్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్ను బేషరతుగా విడిచిపెట్టాలంటూ ఆయనను పూర్తిగా దెబ్బతీయడానికి సైనిక అనుకూల ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెండాలు చేతబట్టి వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. जाली हुकूमत 45 की हम नहीं मानते. लीमा हाउस की बहनों को मिलने रिहा करो. हमारा मुतालबा है. हमारा मुतालबा है हुकूमत से. एक जाली हुकूमत 45 की हम नहीं मानते. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం ఇమ్రాన్ ఖాన్ను తీసేలా చూస్తుందంటూ ఆయన మద్దతుదారులతో పాటు దేశవ్యాప్తంగా కూడా పీటీఐ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇమ్రాన్ ఖాన్ను దశల వారీగా ఆరోగ్య సమస్యలు సృష్టించి ఆయన్ని హతమార్చేందుకే కుట్ర జరుగుతుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్లో ఇప్పటి ప్రభుత్వం షెహబాజ్ షరీఫ్ ప్రధాని, అలాగే మిలిటరీ చీఫ్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇదివరకే ఆందోళన చేపట్టారు. రావల్పిండిలో జైలు గోడలు కూడా బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఒకసారి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా అదే అదునుగా భావించి ఇమ్రాన్ ఖాన్ను విడిచిపెట్టేందుకు అక్కడ జైలు గోడలు కూడా బద్దలు కొట్టిన పరిస్థితి మనం చూసాం. తాజాగా కూడా అల్లర్లు జరిగాయి. మరోసారి ఇమ్రాన్ అనుకూలవాదులు అలాగే ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అసీం మునీర్ మిలిటరీ చీఫ్ అలాగే షెహబాజ్ షరీఫ్ ప్రధాని ఇద్దరు కలిసి ఇమ్రాన్ ఖాన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణ నేపథ్యంలో పాకిస్తాన్లో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది. మరోవైపు క్రికెట్ దిగ్గజాలంతా కూడా ఇక్కడ దేశాలతో లేదా మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్తో సహా 14 వివిధ దేశాలకు చెందిన 14 మంది క్రికెటర్లు ఇమ్రాన్ ఖాన్కు సరైన వైద్యం అందించాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. 45 की हम नहीं मानते. लीमा हाउस की बहनों को मिलने रिहा करो. हमारा मुतालबा है. हमारा मुतालबा है. उनकी आंख जाया हो. हमें मिलने क्यों नहीं दे रहे? डॉक्टर को क्यों नहीं मिलने दे रहे? कि झूठ बोलते हैं, हमें कैसे इनको यकीन होगा? अभी सिर्फ ये पता है कि 2 हफ्ते ये यहीं का डॉक्टर कह रहा था और पिम्स वाले डॉक्टर ने कहा है कि उस दिन अगर वो ना आते तो उनकी आंख जाया हो जाती. बिल्कुल ऐसी बात की है, बिल्कुल ठीक कह रही हैं आप.